అందరి వాడి ఇలా ఉన్న సుమన్ గారు హీరో, మరి వేదికలు అందించిన పెద్దలందరికీ నమస్సుమాంజలి. వారేమో చీఫ్ గెస్ట్. సో ముఖ్యంగా ఈరోజు వందనం ఆడియో ఫంక్షన్, వందనం అనే మంచి టైటిల్కి నిజంగా ఆడియో ఫంక్షన్కి సుబ్బరామ్ రెడ్డి గారు రావడమే ఈనాటి హిట్. అసలు కళాబంధు సుబ్బరామ్ రెడ్డి గారు అసలు ఈ సినిమాకి రావడం నిజంగా ఈ సినిమా యూనిట్ అదృష్టం. మన గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. యాక్చువల్గా చెప్పాలంటే దీపక్ని సినిమా ఇండస్ట్రీకి రావటం, మొట్టమొదటిగా చైల్డ్ ఆర్టిస్ట్గా నా సినిమాలను చేయటం, ఇవాళ హీరోగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫస్ట్ పిక్చరే 100 days ఆడింది పెద్దబాబు. Time in my childhood days and all, we had very good time spending together in film shoots and all. దాని తర్వాత అగైన్ ఐ హర్డ్ దట్ ఈ సినిమాలో బాగా కుమ్మేసాడని చెప్పి విన్నాను, బాగా చేసాడని. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్, ద హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో దీపక్ చైల్డ్హుడ్ డేస్లో ఫస్ట్ సినిమా 100 days ఎలా ఆడిందో ఈ సినిమా కూడా 100 days ఆడాలి అని, అండ్ ఆల్ ద థియేటర్ షుడ్ బి హౌస్ఫుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక ట్రైలర్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. ఏదో సరదాగా వచ్చినట్టు ఉంది. ట్రైలర్ చాలా రిచ్గా తీశారు, బాగా చేశాడు కుర్రాడు కూడా, చాలా బాగున్నాడు, బాగా చేశాడు అనిపించింది. అలా లోపలికి ఎంటర్ అయితే నేను సుబ్రహ్మణ్య రెడ్డి గారిని చూసా. అమ్మ ఈ ఆడియో ఫంక్షన్కి ఒక కళ వచ్చింది అంటే అంత పెద్ద ఆయన వచ్చి ఈ ఆడియో ఫంక్షన్కి ఇది చేస్తున్నాడు. జనరల్గా ఇక్కడ ఎవరిని పొగడాలని కాదండి, చూసే ఆడియన్స్కి కూడా వచ్చే ప్రజెంటేషను వాళ్ళని బట్టి కూడా ఒక ఇమేజేషన్ మారిపోతుంది సినిమా మీద. డెఫినెట్గా ఒక మంచి రూపు వచ్చింది సినిమాకి. అలాగే జయసుధ గారు నిజంగా ఇప్పుడు హీరో, మన సినిమా హీరో అయితే కాదు కదా సుబ్రహ్మణ్య రెడ్డి గారు, అయినా కూడా హీరో కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు ఆయనకి. నా పేరు రవికిరణ్, దీంట్లో విలన్గా చేస్తున్నాను. ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారికి, నాకు ఈ ఆఫర్ చూపించిన నా మిత్రుడు కేపీ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ట్రైలర్ చూసి చాలా ఆశ్చర్యపోయాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంచి వేషం ఇచ్చారు సార్ నాకు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ముందుగా సుమన్ గారి గురించి మాట్లాడాలి. నేను మిమ్మల్ని చూడడం నాకు ఒక 1-2 గంటలు ఉండి చూశాను సార్. అప్పుడు తర్వాత ఈరోజు మీతో ఉండడం చాలా ఆనందంగా ఉంది. సుబ్బరామరెడ్డి గారిని మీ బర్త్డే రోజే మన హోటల్లో కలిశాను సార్. మోహన్ బాబు గారు నాకు పరిచయం చేశారు, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఈరోజు జయసుధా గారు మేడం, మీరు మాకు చాలా రోల్ మేడం. ఆడియో ఫంక్షన్కి వచ్చానండి, ఇందులో చాలా మంచి రోల్ చేశాను. ఎంట్రీ అవుడుతోటే నాకు తెలిసి ఏ ఆడియో ఫంక్షన్కి అన్ని కార్లు ఉండవు బయట. నాకు డౌట్ వచ్చింది, బోర్డులు ఉన్నాయి కానీ ఇది మన ఫంక్షనే నాకు డౌట్ వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూస్తే ఓరిన్నా, మా సీన్ గారు చాలా పెద్ద ప్లాన్ చేశారు. ₹1 పబ్లిసిటీ అయింది మీరు అందరు రావడం, చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ ఇంతకుముందు కోటపాటి శ్రీని గారు ఏకే రావు పీకే రావు అని మమ్మల్ని పెట్టి సినిమా తీశాడు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను సార్. మీరు నన్ను మర్చిపోకుండా నాకు మంచి వేషం ఇచ్చాడు, ఇందులో చాలా బాగా చేశానని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా హీరో అయితే మామూలుగా లేడు. ఏం డైలాగ్ చెప్తున్నావు భయ్య, అదిరిపోయింది భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను కానీ సుబ్రహ్మణ్య రెడ్డి గారు మేడం గారిని ఇంతసేపు నేను చూడలేదు. అదే ఇట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసిన ప్రొడ్యూసర్స్ వెంకట్ సాయి గారికి, నాయుడు గారికి, అండ్ మై ఫ్రెండ్ దాము గారికి, అండ్ రమేష్ గారికి, అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, హీరో దీపక్, హీరోయిన్ మాలవిక, అండ్ ముఖ్యంగా దీపక్ వాళ్ళ మదర్ రమణి గారు. నాకు వాళ్ళ పేరెంట్స్ నాకు వైజాగ్లో పరిచయం. కాంగ్రెస్లో షీఈ్ అ వర్కర్ అనమాట, అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ, వెరీ సాఫ్ట్, వెరీ డౌన్ టు ఎర్త్, అండ్ ఫాదర్ కూడా అంతే అనమాట. ఈస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే టాలెంట్ గురించి మనందరూ చూసాం. సో ఎనర్జీ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది, అండ్ కావాల్సిన విషయాలు అంటే ఒక యాక్టర్కి ఆన్ స్క్రీన్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. కేవలం ఇక్కడ ఏంటంటే కావాల్సింది మన ఆశీర్వాదాలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే డెఫినెట్లీ ఈ పిక్చర్, ఎందుకంటే ఈ సినిమా
ఒక మంచి కమర్షియల్ సినిమా మంచి హిట్ అవడానికి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడే ఒక మంచి నీట్ ఫిలిం, ఎక్కడ వల్గారిటీ లేకుండా ఏదో ఒక స్టోరీ ఉంది దీంట్లో, ఒక మంచి స్టోరీ ఉంది అని ఒక ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేయాల్సింది, బట్ కొంచెం డేట్స్ అడ్జస్ట్ అవ్వకుండా నేను చేయలేకపోయాను. నాకు ఏంటంటే ఈ ఫంక్షన్కి నన్ను తీసుకొచ్చింది నా ఫ్రెండ్ మురళి నరసరావుపేట నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండి, ఈరోజు సినిమా తీయడం కథని రావడానికి, సినిమా తీయడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే బిజినెస్ లేదు, బట్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. సినిమా మామూలుగా మా దగ్గర డబ్బులు లేదండి, కష్టాలతో సినిమా తీసేమని చెప్తే ఎవరు చూడడానికి ఎవరు రారు. సో సినిమా అన్నప్పుడు సినిమాలో అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇంత ఫాస్ట్గా సినిమాని కంప్లీట్ చేసి మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, బట్ ఉన్నా అందరూ కలిసి ఈ పిక్చర్ హిట్ అవ్వాలని చెప్పేసి, హీరో హీరోయిన్కి ఒక మంచి పేరు రావాలని చెప్పేసి వాళ్ళు చేసిన వర్క్కి నేను కంగ్రాచులేట్ చేస్తూ, ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ జేపీ గారు, పెళ్లి కొడుకు. చాలా సింపుల్గా ఉన్నారు. నెక్స్ట్ పిక్చర్లో మీరు కొంచెం బిల్డప్ ఇవ్వాలంటే కొంచెం మార్చాలి మీరు, ఇలా ఉంటే ఎవరు గుర్తుపట్టరు. చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, అంటే కూర్చొని వెంటనే ఫుడ్ ట్యాపింగ్గా ఉంది. సో డెఫినెట్లీ థియేటర్లో వైడ్ స్క్రీన్లో చాలా బాగా దీనికి రెస్పాన్స్ వస్తుంది. అండ్ విజువల్గా వైజాగ్లో షూట్ చేశారు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంది పిక్చర్. ద కెమెరామ్యాన్ ఆల్సో హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అనమాట. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు, జయప్రద గారు. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, సీను గారు నాకు గత 15 సంవత్సరాల నుంచి పరిచయం. నేను చాలా సినిమాల్లో పాటలు రాసి ఉన్నాను. స్వచ్ఛమైన అచ్చతెలుగు భాషలో పదాలు ఉండాలి, అలంకారాలు ఉండాలి, ఉపమానాలు ఉండాలి అని అన్నీ నాకు చెప్తూ, అన్నిటినీ కూడా ఇది పూర్తిగా లవ్కు సంబంధించి, ప్రేమకు సంబంధించినటువంటి పూర్తి భిన్నమైనటువంటి కథ కాబట్టి దాన్ని బేరీజ్ చేసుకొని పాటలు రాయమని చెప్పారు. అందుకని అలాంటి పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. చిన్ననాటి పెద్ద బాల శిక్ష, జీవనదిలా ప్రవహిస్తుంది, ఇట్లా ఈ యొక్క పాటల్ని మిత్రులు రేవంత్, దీపు, కావ్య అందరూ కూడా ధన్యవాదాలు, టెక్నీషియన్స్ అందరికి కూడా తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. I'm so excited to be here in this evening. I don't know what to speak actually. And thank you so much. I would like to thank my producers and the one who suggested me to this movie, Varalakshmi Akka. Thank you so much. And I would also like to thank the big audience. Thank you so much for coming, joining with us in this evening, and all the guests. Thank you so much. ముందుగా ఇక్కడికి వచ్చిన నేను కల్లో కూడా నమ్మలేనేమో, చాలా ఈ ఇండస్ట్రీని ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఎన్ని రోజులు నడిపించుకుంటూ వచ్చి పబ్లిక్ అందరూ కూడా దీనికి ఎడిక్ట్ అయి ఉన్నారంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ సుబ్బిరామ్ రెడ్డి సార్ గారికి. సార్ నేను మీ ఫ్యాన్ని. యాక్చువల్గా సార్ నేను ముందు కలిసినప్పుడు ఐ కుడెంట్ టాక్ టు హిమ్ అనమాట స్ట్రైట్గా, నాకు భయం వేసింది. బట్ ఇప్పుడు నాకు చేతిలో మైక్ ఉంది కాబట్టి కొద్ది ధైర్యంగా ఉంది. ఐ టాక్. సార్ ఐ రియలీ లైక్ యూ, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మెయిన్ వైజాగ్లో టుడే మై మామ్ అండ్ డాడ్ they're రన్నింగ్ వెరీ గుడ్, పొలిటికల్గా బాగున్నారంటే అది సుబ్బరామ్ రెడ్డి సార్ ఇచ్చిన ప్లాట్ఫామ్. ఆ బేస్తోనే ఈరోజు యూనో వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. మమ్మీ హార్డ్ వర్క్ చేస్తున్నారు, డాడీ ఈస్ గోయింగ్ గుడ్. సో ఆయన గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే, ఇంకా నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడతాను.